ఓకే ఇప్పుడు వచ్చేది మీరు చూస్తున్నారు కాకినాడ కోళ్ళ మార్కెట్ అనమాట. మన ఛానల్ ఏమో వచ్చేసి ఎవరైనా సరే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టు ఉంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అన్న. ఓకే ఈ వారం వచ్చేటికి అయితే కొంచెం పర్లేదని అనుకుంటున్నాను. గూడూరు సంత వచ్చేసి అయితే మనం ప్రైజ్లు అనేది తెలుసుకుందాం మనం ఎంత చెప్తున్నారు అనేది అయితే. కానీ పుంజులు చూసడానికి అయితే కొంచెం ఈ వారం అనేది అయితే చాలా బాగున్నాయి అనమాట అన్న. నేను ఒకసారి ఎలా అయితే చూసుకుని వచ్చాను అనమాట వీడియో స్టార్ట్ చేసే ముందు. కానీ చూడడానికి అయితే బాగున్నాయి మనకి. ఇప్పుడైతే మనం డైరెక్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోయి తెలుసుకుందాం మన ప్రైజ్లోకి ఎంత అనేది ఉంటుందో. అలాగే ఇది అడ్రస్ విషయానికి వచ్చేస్తే ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్ అనేది అయితే చెప్పున్నారనమాట. అడ్రస్ విషయానికి వచ్చేస్తే బస్ స్టాప్ వచ్చి అయితే మనకు ఒక 7 కిలోమీటర్స్ అయితే ఉంటుందని చెప్తున్నారు. అలాగే రైల్వే స్టేషన్ వచ్చేసి అయితే మనకి ఒక 6 కిలోమీటర్స్ అలాగే ఉంటుందని చెప్తున్నారనమాట. చూడడానికి అయితే వారం అనేది అయితే బాగుందన్నమాట అన్న. మనకు కానీ ప్రైజ్లు అనేది ఎంత దాకా వెళ్తా అనేది అయితే తెలియదు మనకి. పుంజులు చూసడానికి అయితే చాలా బాగున్నాయి మనకి. ఓకే మనం ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసుకుందాం. ఓకే మనకి ఫస్ట్ వచ్చేసి అయితే మనకి ఒక పుంజు ఒక పెట్ట ఉంది. అలాగే మనకి ఇక్కడ నెమలి కూడా ఉందన్నమాట. నాకు పెట్ట ఒకటి ఉంది ఇక్కడ. మనకి ఈ సైడ్ అనేది అయితే కట్టేసి ఉంచారు కాబట్టి వీటి కోసం అయితే తెలుసుకుందాం. మనం ఫస్ట్ అనేది అయితే ఇట్ల దగ్గరికి వెళ్తాం. ఓకే ఇక్కడ అయితే మనం పెట్ట ఉంది. అలాగే పుంజుకు అక్కడ పెట్ట కూడా ఉంది, పుంజు కూడా ఉందన్నమాట. కానీ చూడడానికి అయితే మనకి బాగున్నాయి. కానీ ఇక్కడ అడగడానికి అయితే అన్నెవరు లేరనమాట. కానీ ప్రైజ్ అని చెప్తారనేది అయితే మనకు తెలియదు. కానీ చూడడానికి అయితే మనకి రెండు కూడా బాగున్నాయి. ఈ రెండు కలిపి అనేది అయితే ఇస్తారనుకుంటాను నాకు తెలిసి. బాగుంటుంది అనుకుంటున్నాను అన్న. ఇదైతే మనకి పుంజులు అనేది చూసడానికి అయితే బాగున్నాయి. మనకి చూసుకోవచ్చు లైన్గా అయితే ఎలా కట్టేసి ఉంచారో. పుంజులు చూసడానికి అయితే బాగున్నాయి మనకి ఈ వారం. ఓకే మనకి ఈ నెమలి కూడా కనబడుతుంది. వీటి దగ్గరికి వెళ్దాం మనం ఈ నెమలి దగ్గరికి. ఓకేనా మనం ఇక్కడ చూస్తున్న పుంజు వచ్చేసి అయితే ప్రైజ్ 7,000 అనేది అయితే చెప్తున్నారనమాట. చూసడానికి అయితే ఇది మనకి చాలా బాగుందన్నమాట. ఓకే మనకి పెట్ట కూడా ఉంది. పెట్ట కాకుండా అనేది అయితే పుంజు ప్రైజ్ వచ్చేసి అయితే మనకి 7,000 అనేది అయితే చెప్తున్నారన్న. పెట్ట కూడా మనకి ఎంత చెప్తానైతే తెలుసుకుందాం అన్న. పెట్ట అని చెప్పున్నారన్నా. ఓకే నీ పెట్ట వచ్చేటికి అయితే 2 సార్లు అనేది అయితే గుడ్డు పెట్టింది అనమాట. తూర్పు కూడా అనేది అయితే చెప్తున్నారు. ఇది పెట్ట విషయానికి వచ్చేస్తే ఇప్పటికి ఇది 2 సార్లు అనేది అయితే పెట్టిందని చెప్తున్నారు అనమాట. గుడ్ల విషయానికి వచ్చేస్తే మనకి 5,000 అనేది అయితే ప్రైజ్ అని చెప్పున్నారు. 4,500 అనేది అయితే ఫైనల్ ప్రైజ్ అనేది చెప్తున్నారు అనమాట. పెట్ట కూడా మనం చూడడానికి అయితే చాలా బాగుంది. మనకి ఇక్కడ ఈ సైడ్ నెమలి కూడా అన్నది అనమాట. ఇది కూడా తెలుసుకుందాం మనం. ఈ అన్న వచ్చి అయితే మీ అందరికీ తెలిసిందేనమాట. మనకి నెల్లూరు మార్కెట్లో డైలీ వస్తూ ఉంటాడు అన్న వచ్చేసి అయితే. ఇది మార్కెట్ కూడా వచ్చాడు అనమాట ఈ వారం వచ్చేటికి అయితే. చూద్దాం మన నెమలి చూడడానికి అయితే బాగుంది మనకి. అనేది ఇది ఎంత ఉంటుంది అనేది బరువు అన్న? పెరుగు కోసం మనకైనా బ్రీడ్ వచ్చేది మనకి పెరుగు కోసం అనేది చెప్తున్నారు. హైట్ 24 అన్న, వెయిట్ 3.5 kgs అనేది అయితే చెప్తున్నారు అన్న. ఏజ్ 11 months అన్న. ఓకే మనకి ఏజ్ వచ్చేది మనకి చూడడానికి అయితే బాగుందన్నమాట. ఈ నెమలి వచ్చేసి అయితే ప్రైజ్ ఇంకెంత చెప్తానైతే తెలుసుకుందాం. ఇది అని చెప్పున్నారన్న ప్రైజ్ 10,000 అన్న. ఓకే ఇది వచ్చేది మనకి 10,000 అనేది చెప్తున్నారు. పుంజు చూసడానికి అయితే చాలా బాగుంది. బేరాలు అయితే ఉంటాయి అనమాట అన్న. అన్న దగ్గరికి వచ్చేసి అయితే మీకు చాలా వరకు అనేది అయితే తెలుసు. మీకు అన్న వచ్చేసి అయితే మీకు నెంబర్ కూడా చెప్తాను. అన్న అయితే మీకు తెలిసిపోతారు నెల్లూరుకి వచ్చేటప్పటికైతే. ఓకే ఇది వచ్చేసి అయితే మనకి మైల్లోకి వస్తుందని చెప్తున్నారు అన్న. ఈ పుంజు విషయానికి వచ్చేస్తే చూడడానికి అయితే ఎలాగుందో బాడీ అనేది అయితే మంచి పిల్ల ఉందన్నమాట తింది. కానీ ఇది ఎంత ఉండొచ్చు వెయిట్ 4.5 kg పైన ఉంటుంది అన్న. ఓకేనా 4 kgs పైన ఉంటుంది అని చెప్తున్నారు. ఇది 4.5 4 kgs 500 కన్నా ఇంకెక్కువ ఉంటుంది అని చెప్తున్నారు అనమాట. ఇది ఎంత వచ్చా హైట్ ఎంత ఉంటుంది అండి? హైట్ 24. హైట్ వచ్చేటికి అయితే 24 అని చెప్తున్నారు. ఓకే ఇది అని చెప్తున్నానే తెలుసుకుందాం. ఏజ్ ఇది కూడా 1 year అన్న. ఓకే ఇది వచ్చేటప్పటికి అయితే ఏజ్ 1 year అని చెప్తున్నారు అనమాట. చూడడానికి అయితే పుంజు చూసడానికి అయితే చాలా బాగుంది అనమాట. అనేది ఇది అని చెప్పున్నారన్నా. ఇది 10,000 అన్న. ఇది కూడా మనకి 10,000 అనేది అయితే చెప్తున్నారు. బేరాలు అయితే ఉంటాయని చెప్తున్నారు అనమాట. అన్న నెంబర్ అయితే మీకు లాస్ట్లో చెప్తానన్న. అన్న దగ్గర ఇంకా ఎలాంటి ఇంటి దగ్గర అయితే ఉంటాయని చెప్తున్నారు అనమాట. మీరు అన్ననైతే కాంటాక్ట్ అయ్యారంటే కనుక ఇంటి దగ్గర ఉన్నాయి కూడా చూపిస్తాను మీకు. ఒక పెట్ట కూడా ఉంది మనకి. ఆ పెట్ట కూడా తెలుసుకుందాం అని. ఈ పెట్ట కోసం చెప్ప పాలబ్రష్ అనేది. ఓకేనా పెట్ట వచ్చేది మనకి పాలబ్రష్ అనేది అయితే చెప్తున్నారు. ఓకే ఇది వచ్చేటికి అయితే మనకి ఒకసారి అనేది అయితే గుడ్లు అనేది పెట్టిందని చెప్తున్నారు అనమాట. దాని అనమాట అన్న. దీనికి క్రాసింగ్ అనేది అయితే దాంతో చేయిస్తున్నారు అంటే ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేది. ఇది కూడా మనకి చాలా బాగుంది. ఇది అని చెప్పున్నారన్నా. ఇది కూడా 5,000 చెప్పాను. 4.45 స్పీడ్ ఫైటర్ అన్న. స్పీడ్ ఫైటర్. ఓకేనా చూడడానికి పెట్ట అనేది అయితే బాగుంది. ఇది వచ్చేటికి అయితే మనకి 5,000 అని చెప్తున్నారు. ఫైనల్ ప్రైస్ వచ్చేసి అయితే మనకి 4,500 అనేది అయితే చెప్తున్నారు అనమాట. పుంజు చూసుకోవడానికి అయితే చాలా బాగుంది. అందుకే మనకి 2 పెట్టలు అనేది అయితే తెచ్చారనమాట. చూసుకోవడానికి అయితే చాలా బాగుందన్న. ఓకే ఇప్పుడు అన్ననైతే నెంబర్ అనేది అయితే అడిగి తెలుసుకుందాం మనం. ఓకే అన్న ఇప్పుడైతే అన్ననైతే నెంబర్ అడిగి తెలుసుకుందాం. మీరు ఎవరైనా సరే అన్ననైతే కాంటాక్ట్ అవ్వచ్చు. ట్రాన్స్పోర్ట్ అనేది అయితే ఉందని చెప్తున్నారు అనమాట. ట్రైన్స్ లేదంటే బస్సులు ఏమైనా కనుక అవైలబుల్ ఉంటే కనుక మీ ఊరికి ట్రాన్స్పోర్ట్ అనేది అయితే చేస్తానని చెప్తున్నారు అనమాట. అన్న నెంబర్ చెప్ప 9193919374. ఓకేనా మీరు అన్ననైతే కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. ట్రాన్స్పోర్ట్ అనేది అవైలబుల్ ఉంది. చూసారు కదా మొత్తం వచ్చేసి అయితే మనకి 3 పుంజులు అలాగే 2 పెట్టలు అనేది అయితే చూపించారనమాట అన్నయ్య వచ్చేసి అయితే. మనకి ఈ సైడ్ అయితే ఇంకా ఉన్నాయి. వాటి దగ్గర కూడా వెళ్ళిపోదాం. ఓకే ఇది చూడడానికి అయితే మనకి చాలా బాగుంది. ఇది కూడా మనకి. కానీ ఇక్కడ అయితే అన్న అయితే లేరనమాట. అడిగి తెలుసుకుందాం అంటే చూడడానికి అయితే పుంజు చూసుకోవడానికి అయితే మీకు చూస్తున్నారు కదన్నా. మనకైతే ఇది చాలా బాగుంది అనమాట. పుంజు వచ్చేసి అయితే
ప్రైజ్ వచ్చేసి అయితే మనకి అంతలా తెలియదు, ఎందుకంటే అన్న అయితే ఇక్కడ కడేసి అయితే ఉంచేసారనమాట. ఇది బరువు విషయానికి వచ్చేస్తే మనకి ఒక 3 కేజీల పైన ఉంటుందని అనుకుంటున్నాను నేను. హైట్ వచ్చి అయితే మనకి ఒక 23 అలాగ ఉంటుంది. బరువు వచ్చి అయితే చూసారు కదన్న, మీరు చూసుకోవచ్చు. మనకి ఇంకా పక్క అయితే ఉన్నాయి, వాటి దగ్గర కూడా వెళ్ళిపోదాం మనం. చాలామంది ఇక్కడ ఇలా కడేసి అయితే ఉంచేస్తున్నారు అనమాట. దానివల్ల కొన్ని ప్రైజ్లు అనేది అయితే మనకి అంతలాగా తెలుస్తలేదు అనమాట. ఈ పుంజు వచ్చి అయితే మనకి మైల్లోకి వస్తుందని చెప్తున్నారు అనమాట. పుంజు చూసడానికి అయితే మనకి చాలా బాగుంది అనమాట. దీనికోసం అడిగి తెలుసుకుందాం మనం ఎంత చెప్తున్నారు ఏంటనేది అయితే. బరువు ఎంత ఉండొచ్చు అనేది? ఓకేనా, బరువు విషయానికి వచ్చేస్తే మనకి ఒక 3 కేజీలాగా ఉంటుందని చెప్తున్నారు అనమాట. ఇది కూడా మనం చూసడానికి అయితే బాగుంది. ఇది ఎంత చెప్పుకున్నారో ప్రైజ్ అనేది తెలుసుకుందాం మనం. ఓకేనా, ప్రైజ్ వచ్చి అయితే మనకి 4500 అనేది అయితే చెప్తున్నారు అనమాట. 4000 అనేది అయితే ఫైనల్ ప్రైజ్ అనేది చెప్తున్నారు. పుంజు చూసడానికి అయితే చాలా బాగుంది అనమాట. మైల్లోకి వస్తుందని చెప్తున్నారు అనమాట. ఇది చూడడానికి అయితే ఇది కూడా మనకి చాలా బాగుంది అనమాట పుంజు. అలాగే ఇంకో 2 పుంజులు అయితే ఉన్నాయి అన్నగారి, అవి కూడా మీకు చూపిస్తాను. ఓకే, ఇంకో పుంజు అయితే చూస్తున్నారు. ఇది వచ్చేది మనకి కోణంలో అనేది అయితే చెప్తున్నారు అనమాట. రంగు విషయానికి వచ్చేస్తే పుంజు చూసుకోవచ్చు మీరు, భలే నుంచి ఉందన్నమాట. దీని హైట్ వచ్చి అయితే మనకి ఒక 24 అలాగ ఉంటుంది అనుకుంటున్నాను. వెయిట్ వచ్చి అయితే మన అన్నది వెయిట్ ఎంత ఉంటుంది? 3 kgs 500 అయితే ఉంటుందని చెప్తున్నారనమాట. చూడడానికి ఇది కూడా మనకి చాలా బాగుంది. అలాగే మనకి కొంచెం హిందీ వాళ్ళు అనేది అయితే చూస్తున్నారనమాట. ముస్లిమ్స్ కూడా మనకి ఛానల్ అనేది అయితే చూస్తున్నారు. వాళ్ళ కోసం కూడా కొంచెం హిందీలో అనేది అయితే చెప్తున్నారనమాట. ओके भाई ये आका मक तो 3 kg पड़ता है इसका आके वेट आके हाइट आके मक 24 कనుక बोलती है ओके प्राइस विषयाనికి వచ్చేస్తే మనకి 5500 అనేది అయితే చెప్తున్నారన్నమాట 5500 కనుక इसका दाम అయితే बता रहा है पुंज देखने के क्लास में तो अच्छा है तो पुंज है तेलमली कर बोल के है इसका रंग आके अब अभी उधर बाजू जाएंगे उधर बाजू अभी पुंजला है तो है ये भाई का आगे मको 3 पुंजला है आपको 2 पुंजला देखे बाद आगे पुंज है वो भी देख लेंगे ఓకే ఇప్పుడు వచ్చేది మనం కోడ్ డ్యాగ్ అనేది అయితే చూస్తున్నాం అన్నమాట ఇది చూడడానికి అయితే మనం పర్లేదు ఇది కూడా బాగుంది ఇది కూడా మనకి అన్నగారిది అన్నమాట ఇది కూడా ఇది అని చెప్తున్నారు అనేది తెలుసుకుందాం మనం అరే ఇది అని చెప్పుకున్నారన్న 3000 ఓకే ఇది వచ్చేటికి అయితే మనకి 3000 అయితే చెప్పుకున్నారు మనకి వెయిట్ ఎంత ఉంటుందనే ఒక 3 kgs ఉంటుందా 2.5 ఉంటుందా ఓకే ఇది వచ్చేది వెయిట్ 3 kgs దాకా తక్కువ ఉంటుందని చెప్తున్నారు అన్నమాట 2500 దాకా ఉంటుందని చెప్తున్నారు ప్రైస్ 3 అయితే ఉంటుంది కదన్నా ఓకే 3 దగ్గరలో అనేది అయితే ఉంటుంది కానీ 3 అయితే ఉంటుందని చెప్తున్నారు ప్రైస్ అయితే మనకి 3000 అనేది అయితే చెప్పుకున్నారు అనమాట చూడడానికి అయితే చాలా బాగుంది ओके भाई आके देखने का అయితే हमको 3000 बता रहा है इसका दाम आके इसका वेट आके हमको 2 kg आधा कर बोल के बोल रहे बात इसका वेट आके प्राइस आके 3000 बोल रही है फाइनल प्राइस అయితే नहीं भाई बैरल అయితే कर बोलती है बात यहाँ पे ఓకేనా మన అయితే నెంబర్ అయితే చెప్తానని చెప్తున్నారు అనమాట అన్నగారు వచ్చేసి అయితే నెంబర్ అనేది అయితే చెప్తాను మీకు ఓకేనా నెంబర్ అయితే చెప్తున్నారు అనమాట 8179706957 ఓకేనా మనకి ఓకేనా అన్న దగ్గరికి అయితే ఇంటి దగ్గర అయితే ఉంటాయన్నమాట కానీ ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే ఏం లేవని చెప్తున్నారు మనకు వచ్చేవారు అనేది అయితే చాలా ఎక్కువ తెస్తామని చెప్తున్నారు అనమాట మీరైతే అన్నని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట ట్రాన్స్పోర్ట్ అనేది అయితే మీకు బస్సు లేదంటే ట్రైన్ ఎక్కడికైనా అవైలబుల్ ఉంటుంటే కనుక ట్రాన్స్పోర్ట్ అనేది అయితే చేస్తానని చెప్తున్నారు అనమాట చూసిన అయితే పుంజులు అయితే చాలా బాగున్నాయి మన ఇంకా ఆ సైడ్ అయితే ఉన్నాయన్నమాట అవి కూడా మనం తెలుసుకుందాం వెళ్ళి ఓకేనా చూసుకోవచ్చు మీరు ఈ సైడ్ అనేది అయితే కొన్ని కడేసి అయితే ఉంచేసారనమాట వాటిని కూడా మనం తెలుసుకుందాం అలాగే మనకి ఒక సేతువ కూడా ఉంది అవి కూడా తెలుసుకుందాం మనకి ఆ సైడ్ అనేది అయితే ఫుల్గా చూపించలేకపోతున్నాం అనమాట ఆ సైడ్ అనేది కొంచెం గేమ్స్ కోసం అయితే చూసుకొని అవి చేసుకుంటున్నారు అనమాట దానికోసం అనేది పక్క వచ్చేసాం మనం ఇవి కూడా మనం చూసుకుందాం ఇవి కూడా మనకి బాగున్నాయి ओके भाई देख रहे हैं ना तुम इधर बाजू का आके हमको भंडाल करने कहते छोड़ के है बात इधर भी हमें देख लेंगे देखते भी हम जाएंगे कौन तो कनका इसको वाटर कनका आया था मैं कहते प्राइस दाम में तो पूछ लेकर बताता हूँ मैं तुमको ఓకేనా దీని అయితే చూసుకుందాం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అయితే చూడడానికి అయితే పుంజు అయితే చాలా బాగుంది ఇది మనకి రంగు ఏ రంగులోకి వస్తుంది అనేది అయితే మీరు కామెంట్ అయితే చేయొచ్చు అనమాట నేను వచ్చేటైతే మనకి చూడడానికి అయితే ఇది మనకి చాలా బాగుంది అనమాట ఇంకా మనం ఆ సైడ్కి వెళ్దాం ఆ సైడ్ మనకి ఇంకా 3 అనేది అయితే కనబడుతున్నాయి వాటి దగ్గరికి అయితే వెళ్ళి తెలుసుకుందాం ఓకేనా ఇది అయితే చూసుకోవచ్చు మనకి ఇది వచ్చేసైతే అయితే మనకి మైల్లోకి వస్తుందని చెప్తున్నారు అనమాట రంగు వచ్చేసి అయితే చూడడానికి అయితే పుంజు అనేది అయితే చాలా బాగుంది అనమాట ఈ రంగులు వచ్చేటప్పటికి అయితే మనకి చాలా వరకు అనేది అయితే నీట్గా అనేది అయితే కనబడుతుంది అనమాట మనకి మార్కెట్లో ఎలాంటివి కనుక ఉంటే చాలా వరకు అనేది అయితే మెయిల్ అనమాట దీనికోసం అలాగనే అడిగి తెలుసుకుందాం అన్న అయితే లేరు ఇక్కడ కానీ మనం అడగడానికి అయితే ఎవరు లేరు మనకి ఆ సైడ్ అయితే సేతు ఉంది కదా దాన్ని అయితే చూసుకుందాం దాన్ని ఒకవేళ వస్తే కనుక అనేది తెలుసుకుందాం అన్న ప్రైజ్ దీన్ని అని చెప్పి ఓకే ఇది వచ్చేసి అయితే మనకి తూర్పు కూడా అనేది అయితే చెప్తున్నారనమాట ప్రైజ్ వచ్చేసి అయితే మనకి 6000 అనేది అయితే చెప్తున్నారు పొజిషన్కి వచ్చేస్తే ओके भाई आप देख रहे हैं ना तुम इसका रंग आके हमको सेतु अगर बोल के बोल रहे बात इसका देखने का तो दाम आके हमको 6000 करने का बोल रहे फाइनल प्राइस है तो नहीं भाई 12 लेता रहते कर बोलती है बात इसका वजन आगे हमको 3 kg ऊपर रहता कर बोल रहे बात వెయిట్ వచ్చి అయితే మనకి 3 kg పైన ఉంటుందని చెప్తున్నారన్న ఒక హైట్ వచ్చి అయితే మనకు ఒక 24 అలాగ ఉంటుంది అనుకుంటున్నాను చూడడానికి అయితే పుంజు అనేది అయితే బాగుంది 6000 అనేది అయితే ప్రైజ్ అనేది 6000 అనేది అయితే ప్రైజ్ అనేది అయితే చెప్పున్నారనమాట ఫైనల్ ప్రైజ్ అనేది అయితే కాదు మరి ఇంకా ఆ సైడ్ అయితే ఇంకో పుంజు ఉంది దాని దగ్గర కూడా వెళ్ళిపోదాం
ఓకేనా, మీరు ఇప్పుడు దాకా చూసారు కదా, మనకి అన్ని ప్రైజ్లను అయితే తెలుసుకున్నాం. మీకు వీడియోలో అనేది ఎలా అనిపించిందో మీరైతే కామెంట్ అయితే చేయొచ్చు అనమాట. ఓకేనా, మళ్ళీ చూడాలి తెలుసుకుందాం. అప్పుడు దాకా థ్యాంక్ యూ, బాయ్ బాయ్.